హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే ఛట్ పూజ పార్ట్ 2 అయితే ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా నా వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీళ్ళైతే ఛట్ పూజలో ముందు పార్ట్లో అయితే మీరు చూడకపోతే ఒకసారి చూసేయండి. వీళ్ళైతే ఉదయము సాయంత్రము సూర్యుడికి అర్ఘ అయితే ఇస్తారు. అలాగ ఇచ్చిన తర్వాత వాళ్ళు తెచ్చిన పండ్లు ఫలాలన్నీ సూర్య భగవానికి అర్పిస్తూ నీళ్ళల్లో ముంచి అయితే 3 సార్లు తీస్తారు. ఆ తర్వాత నీళ్ళల్లో తిరుగుతారు వాళ్ళు. సూర్యుడికి ఉదయము సాయంత్రం అలాగా అంటే అస్తమించేటప్పుడు ఉదయించేటప్పుడు అర్ఘ అయితే ఇస్తారు. ఇది వాళ్ళ ఆచారం అండి. బిహారీలో అయితే ఫేమస్ ఛట్ పూజ. ఇంకా మేము కూడా కార్తీక సోమవారం అని చెప్పి ఇంకా మళ్ళీ నది దగ్గరికి అయితే మమ్మల్ని పంపించరు. అందుకని చెప్పి మేము కూడా కార్తీక దీపాలు అయితే వదులుతున్నాము. వీళ్ళు కనీసం 36 గంటలు అయితే ఏమీ తినకుండా అయితే పూజ చేస్తారు. ఇంకా ఆ తర్వాత ఉదయం కూడా ఈ నీళ్ళల్లో అరుగిచ్చిన తర్వాత ఇంటికి వచ్చి అందరికీ ఆ పండ్లు ఫలాలు అయితే అందరికీ పంచుతారు. ఈ దగ్గరలో ఉన్న నది దగ్గరికి కేవలం ఒక 10 మంది అయితే వచ్చింటారు ఛట్ పూజ చేసేవాళ్ళు. అలాగే ఈ దిమాపూర్లో కూడా చాలా వరకు అయితే చేశారు. ఇంకా బీహార్లో అయితే అసలు తిరణాల జరిగినట్టయితే జరుగుతుందంట. అసలు పిల్లలు వదిలేసినా కానీ దొరికేంత తప్పిపోయేదంట. ఫుల్ జనం అయితే ఉంటారంట. అయితే తీసుకొచ్చిన పండ్లు పరాలన్నీ ఇంటికి తీసుకెళ్తారు. అలాగే దీపం కూడా ఇంటికి తీసుకెళ్తారు. కొంతమంది తీసుకెళ్తారంట, కొంతమంది తీసుకెళ్లరు. మళ్ళీ ఉదయం అయితే నెక్స్ట్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని కొత్తగా తీసుకొని మళ్ళీ అయితే వస్తారు. ఇంకా అందరూ దండం పెట్టుకొని అయితే చీకటి పడుతుందని వెళ్ళిపోతున్నారు. రేపు ఉదయం మళ్ళీ అయితే వస్తారు వీళ్ళు. ఎందుకంటే సూర్యుడికి ఉదయము అదే రాత్రి అస్తమించేటప్పుడు అలాగే ఉదయించేటప్పుడు 2 సార్లు అర్ఘ అయితే ఇస్తారు. ఇంకా మేము కూడా కార్తీక మాసం అని చెప్పి దీపాలు అయితే వదిలాము. అలాగే ఇంకా దండం పెట్టుకొని అయితే బయలుదేరిపోయాము ఇంటికి. నాకు ఇచ్చిన బస్సులోనే మేము ఇంటికి అయితే వచ్చేసాము. నెక్స్ట్ మార్నింగ్ 3:30కి అయితే మళ్ళీ వీళ్ళంతా రెడీ అయితే వెళ్ళిపోయారు. నేనైతే వెళ్ళలేకపోయాను, ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి నేను పూజ చేసుకోవాలని చెప్పి వెళ్ళలేదు. ఇంకా అక్కడ కూడా వాళ్ళు ఉదయం అర్ఘ అయితే ఇచ్చి నీళ్ళల్లో అయితే తిరిగి దేవుడికి ప్రదక్షిణాలు అయితే చేసి నీళ్ళల్లో ఇంకా పూజ అయితే చేసుకొని అందరికీ వీళ్ళైతే కుంకుమ ముక్కు దగ్గర నుంచి పాపిట్లో వరకు అయితే పెడతారు. వాళ్ళ ఆచారం అది. అలా వాళ్ళు కూడా కంప్లీట్ చేసుకొని అయితే వచ్చారు. నేను కూడా కార్తీక మాసం కాబట్టి పూజ అయితే చేసుకున్నాను. ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఆర్మీలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ చూడడానికి అయితే దక్కుతుంది మాకు. అలాగే ఇంటి దగ్గర ఉంటే మాకు ఈ బిహారీ ఫెస్టివల్ అంటే కూడా తెలియదు, సెర్చ్ చేస్తే తప్ప. ఇక్కడ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క ఫెస్టివల్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.